పర్వము ప్రథమ శ్వాసం పార్ట్ 2 సేనల సమాయత్తం. సాత్యకి ఒక ఔక్షణి సేనతో పాండవుల వద్దకు వచ్చాడు. చేది దేశాధీశుడు దుష్టకేతువు, జరాసంధుని కుమారుడు సహదేవుడు ఒక్కొక్క ఔక్షణి సేనతో వచ్చి కలిశారు. కేకయ్య రాజులు కూడా ఒక్క ఔక్షణితో కలిశాడు. ద్రుపదుడు బంధువులతో ఒక్క ఔక్షణితో కలిశాడు. పర్వతరాజు ఒక్క ఔక్షణితో కలిశాడు. విరాటరాజు తన సైన్యంతో కలిశాడు. పాండ్యరాజు ఒక్క ఔక్షణితో కలిశాడు. ఇలా పాండవ సైన్యం 7 ఔక్షణీలు అయింది. ఇంకా సుయోధనుడు కూడా తన సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నాడు. భగదత్తుడు ఒక్క ఔక్షణితోనూ, కాంబోజరాజు సుదక్షిణుడు ఒక్క ఔక్షణితోనూ, భూరిశ్రవుడు ఒక్క ఔక్షణితోనూ, శల్యుడు ఒక్క ఔక్షణితోనూ, సింధురాజు జయద్రథుడు ఒక్క ఔక్షణితోనూ, మాహిష్మతీపతి నీలుడు ఒక్క ఔక్షణితోనూ, యాదవరాజు కృతవర్మ ఒక్క ఔక్షణితోనూ, అవంతి రాజులు విందానువిందులు తలా ఒక్క ఔక్షణితోనూ, వివిధ దేశముల నుండి వచ్చిన సైన్యము 3 ఔక్షణీలు అయ్యాయి. మొత్తము 11 ఔక్షణీల సైన్యం కౌరవ పక్షాన చేరింది. ద్రుపదరాజు పంపిన పురోహితుణ్ణి రాయబార. ద్రుపదరాజు పంపిన పురోహితుడు హస్తినాపురం చేరాడు. అతడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యులను, విదుర్ని కలుసుకుని తర్వాత దుర్యోధుణ్ణి కలుసుకున్నాడు. మరునాడు ధృతరాష్ట్ర సభలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నతమ్ముళ్ళు, వారి పుత్రులైన కౌరవ పాండవులకు రాజ్యంపై సమాన హక్కు ఉందని మీకంతా తెలుసు. పాండవులను చంపడానికి చేసిన ప్రయత్నాలు, వాటి నుండి వారు తప్పించుకున్న విధము మీకు తెలుసు. పాండవులు తమ బాహుబలంతో సంపాదించిన రాజ్యము కుట్ర పన్ని దుర్యోధనుడు అపహరించిన విషయము మీకు తెలుసు. వీటిని అంగీకరించిన ధృతరాష్ట్రుణ్ణి ఏమనాలి? పాండవ పత్నిని సభలో వలవలు వలిచి అవమానించిన విషయము, వారి రాజ్యం అపహరించిన విషయం ఎలా మరవగలరు? ఇప్పుడు వారు అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకొని వారి రాజ్యభాగం కోరుతూ సంధి నిమిత్తము నన్ను పంపారు. పాండవ ప్రవర్తనను ఎరిగిన మీరు ధృతరాష్ట్రునికి నచ్చ చెప్పటం మంచిది కదా. పాండవులు బలహీనులు కారు. వారి వైపు 7 ఔక్షణీల సైన్యం ఉంది. మీ బలము 11 ఔక్షణీలు అనుకుంటున్నారేమో. సాత్యకి, భీముడు ఒక్కొక్కరు 1000 ఔక్షణీలకు సమము. అర్జునుని ఎదిరించి నిలవగలిగిన వీరుడు ముల్లోకాలలో లేడు. అన్నిటికీ మించి చతురోపాయంలో సమర్థుడైన శ్రీకృష్ణుడు వారి వైపు ఉండగా వారికి విజయలక్ష్మి వరించకుండా ఉండగలదా? వారిని పిలిపించి వారి రాజ్య భాగం ఇప్పించి అందరూ క్షేమంగా సుఖంగా ఉండండి అని చెప్పి కూర్చున్నాడు. ధృతరాష్ట్ర సభలో సంధి విషయంలో చెలరేగిన వివాదాలు. బ్రాహ్మణుని మాటలు విన్న భీష్ముడు లేచి, పాండవులు శ్రీకృష్ణునితో కలిసి ఉండటం, వారు శాంతియుతంగా సమస్య పరిష్కారానికి దారులు వెతకడం అదృష్టం. మీ మాటలు వినడానికి కొంత కటువుగా ఉన్నా ఆమోదయోగ్యం. పాండవులు అనుభవించిన కష్టాలు మనందరికీ తెలుసు కనుక వారిని సగౌరవంగా పిలిచి వారి రాజ్యభాగాన్ని ఇవ్వడం సముచితం. కాని పక్షంలో ఆగ్రహించిన అర్జునుని బాణాగ్నికి సర్వము ఆహుతి కాక తప్పదు అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు లేచి, అందరికీ తెలిసిన విషయాన్ని మాటిమాటికి ప్రస్తావించడం వ్యర్థం. దుర్యోధనుని కొరకు శకుని జూదం ఆడాడు. ధర్మరాజు సకలం ఓడాడు. ఇందులో అపరాధం లేదు. అనుకున్న ప్రకారం అజ్ఞాతవాసం ముగియకనే రాజ్యభాగం కోరడం తప్పు. విరాటుడు, ద్రుపదుడు సహాయంగా ఉన్నారని రాజ్యభాగం అడగటంలో ఏమి న్యాయం ఉంది? ఇంత అన్యాయం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అన్నాడు. అందుకు భీష్ముడు బాధపడుతూ, కర్ణ, ఏమిటిది? పెద్ద వీరుడి మాదిరి మాట్లాడుతున్నావు. గోగ్రహంలో అర్జునుడు మనందరినీ గెలిచాడు. ఇప్పుడు నువ్వు మాటలతో గెలుస్తున్నావు. గోగ్రహణ సమయంలో సుయోధనునికి నేను అజ్ఞాతవాసం ముగిసిందని చెప్పలేదా? ఇప్పుడు మరలా ఆ ప్రస్తావన ఎందుకు?
అని కోపంగా అన్నాడు. ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి శాంతింపచేశాడు. విప్రమోత్తమ, మీరు చెప్పింది సావధానంగా విన్నాను. తగు విధంగా ఆలోచించి మేము ఒక సౌమ్యుణ్ణి పాండవుల వద్దకు పంపి మా మనసులో మాట తెలియజేస్తాం. మీరు వెళ్ళి రండి అన్నాడు. మీ సంధి కొరకు ఉపప్లవ్యం పంపుతాడు. ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి, సంజయ, పాండురాజకుమారులు ఉపప్లవ్యంలో ఉన్నారు. నువ్వు వారి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో వారితో అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకున్నందుకు అభినందిస్తున్నానని చెప్పు. సుయోధనుడు వివేచనాశూన్యుడు కనుక ఇన్ని అనర్థాలు జరిగాయి అని తెలుపు. ధైర్యవంతులు, ఉత్సాహవంతులైన పాండవులు దోషము ఏమీ లేదని చెప్పు. పాళ్ళు నీళ్లలాగా అన్నదమ్ములను కలిసి ఉండమని చెప్పు. వారు వారి తండ్రి రాజ్యభాగానికి అర్హులని చెప్పు. మనలను అసత్యవాదులని పాండవులు నమ్మరు. కానీ ధర్మాత్ముడైన ధర్మరాజుకు రాజ్యభాగం ఇవ్వకుండా ఉండలేము కదా. మేము గర్వించి ఇవ్వకున్నా శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు ముల్లోకాలను క్షోభపెట్టగలడు. భీముణ్ణి తలిచినా దడ పుడుతుంది. నకుల సహదేవులు పరక్రమము సామాన్యము కాదు. ద్రుపద సాత్యాకులు తక్కువవారు కాదు. వారి మిత్రులు కేకయ్యరాజు, పాండ్యుడు ఎవరికీ తీసిపోరు. ఇంకా ధర్మజుని ఆగ్రహము ఎదుర్కొనుట రుద్రునికైనా సాధ్యం కాదు. కనుక ధర్మజుని వద్దకు వెళ్ళి అతని తమ్ముళ్లను ఆగ్రహం కలగకుండా ప్రీతి కలిగేలా మాట్లాడు. శాంతి కలిగేలా మాట్లాడి కార్యము సఫలం చేసుకుని రా అన్నాడు. సంజయుని రాయబార. సంజయుడు ఉపప్లవ్యం చేరి అర్జునునితో కూడి ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. మరునాడు సభలో ధర్మజునితో, ధర్మజ, నిన్ను కలుసుకోవడం నా అదృష్టం. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నందుకు ఆనందించాడు. మీ యోగక్షేమం కనుక్కురమ్మని నన్ను పంపాడు అన్నాడు. ధర్మరాజు, మా పెద్దనాన్న దయ వలన మేము క్షేమంగా ఉన్నాం. మా క్షేమం కొరకు పెద్దనాన్న మేము పంపడం మా అదృష్టం. మా పెద్దనాన్న క్షేమమా? వారి పుత్రులు క్షేమమా? మనమలు క్షేమమా? భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు క్షేమమా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? బ్రాహ్మణులను కౌరవులు ఆదరిస్తున్నారా? మేమిచ్చిన దానములు వర్ధిల్లుతున్నాయా? ప్రజలు మమ్ము తలుచుకుంటున్నారా? కార్యానికి ఖడ్గానికి ఒకే మంత్రం చెప్పే కర్ణుడు క్షేమమేనా? సంజయ, మనము మధ్యస్థులం. అర్జుని గాంధీవానికి ఎదురు నిలబడగలిగిన వారు ఉన్నారా అన్నాడు. సంజయుడు దానిలో అర్థం చేసుకుని తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు. ధర్మజ, సుయోధుని చుట్టూ అవినీతిపరులు, దురహంకారులు, నీతిమంతులు, సత్వ సంపన్నులు, ఇలా అనేక ప్రవృత్తులు కలవారు ఉన్నారు కదా. వారు ఒకరి మాట ఒకరు వినరు. కనుక నేను చెప్పేది విను. ధర్మజ, నువ్వు మంచి మనసుతో సంధి ప్రయత్నం చేశావు. కానీ వృద్ధుడైన ధృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు. కొడుకుల మాట కాదనలేక పోతున్నా మనసులో మదన పడుతున్నాడు. కనుక అజాతశత్రువైన నువ్వు పెద్ద మనసు వహిస్తే బాగుంటుంది. ఇచ్చిన దానం తిరిగి స్వీకరించడం ధర్మమా? హస్తినాపుర ప్రజలు శత్రువులు ఎదుర్కొన్నప్పుడు మిమ్ములను తలుచుకుంటున్నారు. పగవారికి కూడా హాని తలపెట్టారని మిమ్ము కీర్తిస్తున్నారు. ధర్మజ, శ్రీకృష్ణుని సమక్షంలో నిండు సభలో నీ తమ్ములు వింటుండగా నాకు తోచినది చెప్పాడు అనగానే ధర్మరాజు, సంజయ, నువ్వు చెప్పదలిచినది చెప్పవచ్చు అన్నాడు. సంజయుడి దౌత్యము. సంజయుడు అందరినీ ఒక్కసారి పరికించి, మీ పెద్దనాన్న ధృతరాష్ట్రుడు శాంతచిత్తులై ఇరుపక్షములకు సంధి చేయమని నన్ను పంపాడు. ఇది మనము సంయమానం పాటించవలసిన సమయం. ధర్మస్వరూపులు, శాంత స్వభావులు అయిన మీకు సుయోధుని వలన కల్మషం అంటినది. దానిని నువ్వు తుడిచివేయాలి. యుద్ధం వలన జన నష్టము, జయాపజయములు సుఖాన్ని ఇవ్వవు. బంధువులు, మిత్రులు, బాలలు, వృద్ధులు నశిస్తారు. అందరినీ పోగొట్టుకొని ఎవరు మాత్రం సుఖపడతారు? మీకు శ్రీకృష్ణుడు పెట్టని కోట, ద్రుపదుడు, సాత్యాకి మీరు పర్వతాలు, భీమార్జునుడు అరవీర భయంకరులు. ఇంక నిన్ను గురించి చెప్పనవసరం లేదు. మిమ్ము దేవతలైనా జయించజాలరు. సుయోధని పక్షాన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, శల్యులు
అతని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సుయోధుని తమ్ములు కుమారులు అజేయులు సోమదత్త బహైలికులను శివుడు కూడా జయించలేదు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడితే వినాశనం కాక ఇంకేమి మిగులుతుంది? కృష్ణార్జునులారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిగిలిన పాండవులు వారి బంధుమిత్రులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. పాండవులారా, శాంతించండి, ఆగ్రహమును వీడండి. మిమ్ము శరణు వేడుతున్నాను. ఇది సర్వలోక సమ్మతం. ఇందుకు భీష్మాదులు సంతసిస్తారు అని పలికి కూర్చున్నాడు. యుద్ధానికి ధర్మజుని స్పందన. ధర్మరాజు: సంజయ, నా మాటలలో యుద్ధం అన్నమాట ధ్వనించిందా? మాకు మాత్రం యుద్ధం అంటే ప్రియమా? యుద్ధానికి దిగకనే కార్య సాఫల్యత కలిగితే కావలసినదేముంది? భీమార్జునులు జనహితమైన పనులే చేస్తారు, కానీ అప్రియములు చెయ్యరు. దురాశకు పోయి యుద్ధానికి దిగితే యుద్ధం దుఃఖం కాక సుఖమిస్తుందా? సంజయ, మా పెద్దనాన్న ధృతరాష్ట్రుడు తను అక్రమ మార్గాన నడుస్తూ నన్ను ధర్మ మార్గాన నడవమనడం న్యాయమా? తము ఉత్తమ మార్గాన నడుస్తూ ఎదుటి వారికి చెబితే బాగుంటుంది. ఇప్పుడు మాకు సంపద లేదు, బలము లేదు. మమ్ము పిలిచి ఆదరించడానికి ధృతరాష్ట్రుడు వెర్రివాడ. ఆయన ప్రవర్తన మాకు కొత్త కాదు. అప్పుడే పెద్దల మాటలు విననివాడు ఇప్పుడు వింటాడా? జూదకు తిరిగి ఆశపడకూడదని విదురుడు అప్పుడు చెప్పిన మాటలు విని ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు. అతడు సుయోధనుడు విషము తాగమన్నా త్రాగుతాడు, కానీ మంచి మాటలు వింటాడా? ధృతరాష్ట్రునికి సుయోధనుడు అత్యంత పరాక్రమవంతుడని నమ్మకం. సుయోధనుడు కర్ణుని భుజబలంతో రాజ్యము నిష్కాటంగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. అతడు అర్జునునికి శ్రీకృష్ణునికి భయపడడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు కర్ణాదుల మాటలు వింటాడు, కానీ మంచి మాటలు వినడు. అన్నీ తెలిసిన నువ్వు ఇలా మాట్లాడడం అవివేకమా లేక లౌకికమా? భీష్మాదులకు యుద్ధం అంటే తెలియదా? ఆశాపాష బంధితులై కాళ్ళు కానని వారికి అర్జునుని గాంధీవకాంతులు పూర్తిగా గుడ్డివారిని చెయ్యక మానవు. సంజయ, మా పరాక్రమం పొగుడుతూనే వారితో పోరి గెలవలేమని చెబుతున్నావు. నీకు పక్షపాత బుద్ధి ఎలా? యుద్ధంలో గెలవగలమా లేదా అన్నది విడుము. నువ్వు గుణవంతుడు కనుక మా కోపం పొయ్యేలా మాట్లాడా. మేము ఇప్పటి వరకు ఎవరికీ అపకారం చెయ్యలేదు. ఇంక ముందు అలాగే సహనంగా ఉంటాం. నిజంగా ధృతరాష్ట్రుడు మంచివాడై మా మీద ప్రేమ ఉంటే మమ్ములను పిలిచి గౌరవించి మా రాజ్యభాగం మాకు ఇచ్చి బంధుత్వం నిలపమని చెప్పు. ఇంద్రప్రస్థం కానీ వేరొక ఊరు కానీ మాకిమ్మని చెప్పు అన్నాడు. సంజయుని ప్రతిస్పందన. సంజయుడు లేచి, ఎన్ని తప్పులనైనా సహించి ఓర్పు వహించగలవు కనుక ఇన్ని మాటలు చెప్పాను. నువ్వు నమ్మిన సత్యం అహింసలే నీకు సంపదలు. కౌరవులు మీకు రాజ్యభాగం ఇవ్వకున్నా మీకు ఆ నెత్తురు కూటి కన్నా భిక్షమెత్తి జీవించుట మేలు కదా. రాజసూయం నిర్వహించిన నీ చరిత్ర హింసతో కలంకితం కాకూడదు. నీతో మాయాజూదమాడి నిన్ను అవమానపరిచిన కౌరవులను లోకనిందితులను చేశావు. అరణ్యంలో కష్టాలు అనుభవించిన నువ్వు ఇలా నీచమైన యుద్ధానికి తలపడి బంధుమిత్రులను చంపుట ధర్మం కాదు. ఆలాహలం దిగమింగిన ఈశ్వరుడిలా నువ్వు నీ కోపాన్ని దిగమింగి నీ కీర్తి సాధకం చేసుకో అన్నాడు. సంజయునికి ధర్మజుడు బదులిచ్చుట. సంజయుని మాటలు విన్న ధర్మరాజు, సంజయ, నువ్వు పలికింది నిజమే. కొన్ని కర్మలు పైకి ధర్మంగా కనపడినా తరచి చూసినా అధర్మములని తెలుస్తాయి. కనుక నన్ను నిందించదలుచుకున్నా నేను చేసినది అధర్మమని నిరూపించి నిందించు. నువ్వు చెప్పినట్లు కోపం నివారించదగినది. అహింస పరధర్మమే. లోకకంటకులను, వంశనాశకులను, పాపాత్ములను నిర్మూలించి ప్రజలను రక్షించుట క్షేత్రీయ ధర్మమని పెద్దలు చెప్పగా విన్నాను. కర్త కర్తవ్యములను, ధర్మాధర్మములను నిర్ణయించుటకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఉచితానుచితములు చెప్పగల దిట్ట. అతని ఆధ్వర్యంలో అందక, భోజక, యదు, వృష్టి,
సృంజయ కేకయ్య రాజును నడుచుకుంటున్నారు. మాకు అతని మాట శిరోధార్యం అన్నాడు సంజయునికి శ్రీకృష్ణుడి సమాధానం. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు, సంజయ, నేను ఎల్లప్పుడూ పాండవుల మేలు కోరుకుంటాను. ధృతరాష్ట్రుడు కూడా పాండవుల మేలు కోరువాడు. అతనికి కీడు తలపెట్టడం భావ్యం కాదు. అతడు ఇప్పుడు తెలివి తెచ్చుకొని పాండవులను పరామర్శించడానికి నిన్ను పంపాడు. నీకు తోచిన ధర్మాన్ని వినయంగా చెప్పావు. నీ శాంతి వచనాలు సంతోషం కలిగించాయి. పైకి సవ్యంగా కనిపిస్తున్న ధర్మరాజు మాటలు సంధి పొసగదని తెలుస్తూ ఉంది. ధర్మరాజు మాటలు సరి అయినవే. దుర్మదాంధుడైన కొడుకు మాటలు విని అధర్మాన్ని ఆచరించే ధృతరాష్ట్రుడి తీపి మాటలకు పాండవులు రాజ్యభాగం వదులుతారా? గతాన్ని మరిచి పాండవులు కౌరవులతో సఖ్యంగా బతకాలని అనుకుంటున్నారు. అది వారి కరుణ గొప్పతనం. ధర్మం ప్రకారం తమ తండ్రి రాజ్యం పాండవులకు ఇవ్వకుంటే వారు యుద్ధానికి సన్నద్ధం కావడం అధర్మమా? అవమానాలు నిరంతరం సహిస్తూ బతకడం కంటే యుద్ధం చేయడం మేలు అని నాకు అనిపిస్తుంది. యుద్ధం క్షత్రియ ధర్మం కదా అని ధర్మరాజు అడిగాడు కదా. ద్విజులకు ధర్మాధర్మములు నిర్ణయించిన పెద్దలు క్షత్రియులు యాచించకూడదు, వారు ఇవ్వడమే కానీ తీసుకోకూడదు అని చెప్పిన విషయం లోకవిదితం. వర్ణాశ్రమ ధర్మ రక్షకులైన క్షత్రియులు వారి ధర్మాన్ని వదులుతారా? ధర్మంగా సంపాదించిన సంపదను అధర్మ మార్గాన కాజేసిన వారిని శిక్షించడం ధర్మమని శాస్త్రాలు బోధించలేదా? సంజయ, ఇక్కడ వచించిన ధర్మాలు కౌరవులకు చెప్పలేదా? వారు కాదా అధర్మంగా ప్రవర్తించినది? నిండు సభలో ద్రౌపదిని వలవలులాగి అవమానించి పాండవులకు అవమానం కలిగించినది లోకంలో జూదం ఎవ్వరూ ఆడలేదా? వారిని ఇలాగే అవమానించారా అని శ్రీకృష్ణుడు సంజయుణ్ణి నిలదీశాడు. శ్రీకృష్ణుని కౌరవుల తప్పులను ఎత్తి చూపుట. సంజయుడు, కృష్ణ, నువ్వే ఇలా మాట్లాడితే సంధి ఎలా పొసగుతుంది అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఆ రోజు సభలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు నోరు మెదిపారా? కుమారుల ఆకృత్యాలను ధృతరాష్ట్రుడు ఆపగలిగాడా? దుశ్శాసనుడు ద్రౌపదిని నిందిస్తూ సభకు ఈడ్చుకు వస్తుంటే మామగారైన ధృతరాష్ట్రుడు ఎలా సహించాడు? ఆమె ఏడుపులు వినిపించలేదా? విని ఓర్చుకున్నాడా? ఇప్పుడు తగుదునమ్మా అని పాండవుల యోగక్షేమం కనుక్కొని రమ్మన్నాడా? భార్యను అవమానిస్తుంటే పాండవులు మిన్నకున్నారు. ఆమె తనను తాను రక్షించుకున్నది కాబట్టి కౌరవులు బతికిపోయారు. లేకుంటే ఆ రోజే చచ్చి ఊరకుండేవారు. పాండవులు ఎల్లకాలం ఇలాంటి అవమానాలను సహించి ఊరకుండవలసిందేనా? సభలో కర్ణుడు జూదంలో నీ భర్తలు నిన్ను ఓడారు కనుక వారు ఉండి లేనట్లే. కనుక సభలో నీకు నచ్చిన వారిని భర్తగా ఎంచుకో అనలేదా? శూలాల ఆ మాటలు ద్రౌపదిని బాధించిన విషయం నీకు తెలవదా? దుశ్శాసనుడు ఇక్కడ రోషమున్న మగవాడెవరు? నీకు భర్తలు ఉండి లేనట్లే అనలేదా? పాండవులు అప్రయోజకులే అయినా అలా మాట్లాడడం వలన వారికి కలిగిన మేలు ఏమి? ఆ తర్వాత జరిగినవి సభలో చెప్పదగినవి కాదు. ఈ సంధి పొసగదు. అయినా పాండవులకు నచ్చజెప్పి నేను ఒప్పించి హస్తినాకు వస్తాను. కౌరవులకు బుద్ధి చెప్పి వారి రాజ్యభాగం వారికిమ్మని అడుగుతాను. ఇస్తారా? బతికిపోతారు. ఏమైనా కుటిలోపాయం చేశారా? పాండవుల బాణాగ్నికి వారు సమూలంగా నాశనం కావడం సత్యం. అలా జరగదని ఆశిస్తున్నాను. సంజయ, సుయోధనుడు రోషంతో కూడిన మహావృక్షం, దానికి కాండం కర్ణుడు, కొమ్మలు శకుని, ఫలపుష్పాదులు దుశ్శాసనాది సోదరులు, ఇతరులు దానికి మూలం. ధృతరాష్ట్రుడు అలాగే ధర్మరాజు ధర్మము అనే మహావృక్షం, దానికి అర్జునుడు కాండం, భీముడు శాఖోపశాఖలు, ఫలపుష్పాలు నకుల సహదేవులు. ఈ వృక్షానికి మూలము సద్బ్రాహ్మణుడు, వేదములు. నిష్పక్షపాతంగా యోచించి రెండిటిలో ఏది మేలో నువ్వే చెప్పు. ధృతరాష్ట్రుడు, అతని కుమారులు
పాండవులు అందులో తిరిగే సింహాలు లేని అడవిని కొట్టేస్తారు. అడవి లేక సింహాలు మనజాలం కనుక రెండు ఒకరి ఆశ్రయించుకుంటే అందరికీ మేలే. నేను హస్తినాకు వస్తాను. ధృతరాష్ట్రుడు పాండవులను కుమారులులా ఆదరిస్తే వారు కౌరవులను అనుసరించి ఉంటారు. నా మాట అంగీకరిస్తాడో లేదో చూసి కర్తవ్యం నిర్ణయిస్తానని ధృతరాష్ట్రుడికి చెప్పు అన్నాడు. ధర్మరాజు కౌరవుల ప్రముఖులకు ప్రణామములు చెప్పుట. సంజయుడు నేను వచ్చిన పని సఫలమైందని ఆశిస్తాను అని ద్రుపదాదులను చూసి నాకు అనుజ్ఞ ఇస్తే నేను పొయ్యి వస్తాను ధర్మజ, నా పలుకులలో తప్పేమీ లేదు కదా అన్నాడు. ధర్మరాజు సంజయ, నీ పలుకులలో అనుచితం లేదు. అధర్మమైన మాటలు నువ్వు చెప్పవు కదా. నీ ఓర్పు నేర్పు ఎవరికి ఉంటాయి చెప్పు. నువ్వు హస్తినాకు పోయి తాత భీష్మునకు, గురువు ద్రోణునకు, కృపాచార్యునకు నా నమస్కారాలు అందజేయి. మా తండ్రి ధృతరాష్ట్రునికి నమస్కరించాలని చెప్పు. దుర్యోధనాదుని సోదరుడు సమేతంగా క్షేమమడిగానని చెప్పు. విదురుణ్ణి శల్యుణ్ణి వినయంగా అడిగినట్లు చెప్పు. అశ్వత్థామను అక్కున చేర్చుకున్నానని చెప్పు. బాహ్లికుని సోమదత్తుని ప్రియంగా పలకరించానని చెప్పు. కర్ణుడు, శకుని, సైంధవుడు, కృతవర్మలకు, వృద్ధులైన రాజులకు, మాతో యుద్ధం చేయ సిద్ధమైన సకల రాజులకు ఎవరికి తగినట్లు వారికి సముచిత రీతిలో వినయంగా, వాత్సల్యంగా, బంధుప్రీతిగా నా ప్రణామములు అందచేయి. శత్రువులను జయించి మేము దాసి జనములను ఉదాసీనపరచకుండా ఆదరించగలమని చెప్పు. దరు కౌరవులకు పంపిన సందేశం. మా తండ్రి ధృతరాష్ట్రుడు సభలో ఉండగా అనగా శంతనుని రాజ్యాన్ని కాపాడుతున్న నువ్వు మమ్మను ఆదరించి చిన్న వయసులోనే మా రాజ్య భాగాన్ని మాకిచ్చి ఆదరించావు. అలాగే ఇప్పుడు మాకు సంధి చేసి సకల ప్రజానికాన్ని రక్షించి రాజ్యాన్ని అధర్మం నుండి కాపాడమని చెప్పు. అలా చేస్తే బ్రాహ్మణులు, రాజులు సంతోషిస్తారని చెప్పు. అలాగే తాత భీష్మునితో పాండవులు ఇప్పటికీ శాంతి కామకులని చెప్పు. యుద్ధం తలపెట్టరని చెప్పు. సుయోధునితో మేము అత్యంత బలవంతులమైన మమ్ములను రాజ్యం నుండి వెళ్ళగొట్టిన నీ వెర్రితనము, అడుగులలో వెన్నంటి వచ్చి మమ్ము కనిపెట్టిన నీ దురుసుతనము, నిండు సభలో ద్రౌపదిని అవమానించిన నీ తులువతనము ధర్మరాజు సహించడు అని చెప్పు. అతని సోదరులను యుద్ధభూమిలో మరణించవలదని చెప్పు. పరుల సొమ్ముకు ఆశించక మా రాజ్యభాగం మాకిచ్చి క్షేమంగా ఉండమని చెప్పు. యుద్ధానికి దూరంగా ఉండటం వారికే మేలని చెప్పు. సుయోధునికి ఎవరు చెప్పేవారు లేక నేను పెద్దవాడిని కనుక చెప్తున్నాను. మా వైపు ఉన్న ధర్మము అతని వైపు ఉన్న అధిక బలాన్ని, మహావీరులను హరించగలదని చెప్పు. శ్రీకృష్ణుడు మా పక్షంలో ఉన్నందున మేము జయించగలమని చెప్పు. నా మాట మన్నించి యుద్ధానికి దూరంగా ఉండి అందరినీ కాపాడమని చెప్పు. ఎవరి రాజ్యం వారు చేస్తూ సఖ్యంగా సుఖంగా ఉందామని చెప్పానని చెప్పు. మాకు అర్ధరాజ్యం ఇవ్వలేకున్నా కుశస్థలి, వృక్షస్థలి, వాసంతి, వారణావతం ఇచ్చి యుద్ధాన్ని నివారించిన బంధుమిత్రులు క్షేమంగా ఉండగలరని చెప్పు. ఇందువలన కురు, పాంచాల, మత్స్య, యాదవ, వృష్టి రాజులు పరస్పరం సఖ్యంగా ఉండగలరని చెప్పు. సంజయుడు ధర్మజ, మీరు ఆనతి ఇచ్చిన ప్రకారం చేస్తాను. మీ తండ్రి గారికి, మీకు, మీ సోదరులకు, వాసుదేవునికి ప్రియము కలిగేలా చేస్తానని విశ్వాసిస్తున్నాను అన్నాడు. అర్జునుడు, మిత్రమా, నీవు నాకు బాల్యమిత్రుడు. నీ మంచితనము మాకు తెలుసు. ఆ రోజు ధర్మరాజు దయాగుణం అనే అంకుశంతో భీముణ్ణి ఆపాడు. ఈ రోజు అదే జరుగుతుంది. ఇంకా సుయోధునికి విచారమెందుకు, వెళ్ళిరా అన్నాడు. సంజయుడు అందరి వద్ద సెలవు తీసుకొని హస్తినాకు బయలుదేరాడు.